మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు మంచు. నాతో డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరు సమంత, రూత్ ప్రభు వంటి సినీ తారలు తరచుగా ప్రజల దృష్టిలో ఉంటారని మీరు ఈ రోజు ఒక ప్రకటన చేశారు. మీరు ప్రజల దృష్టికి మాత్రమే కాకుండా రాజకీయ నాయకులకు కూడా లక్ష్యంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? చూడండి, ఈ రోజుల్లో ఇది ఒక ట్రెండ్గా మారింది. ఇది భయంకరమైన ట్రెండ్. మా రాష్ట్రంలోని నటీనటులకే కాదు, దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ని చూశాం. రాజకీయాలతో మాకు సంబంధం లేదన్న విషయం ప్రజలు మర్చిపోతున్నారు. ప్రతిరోజూ ఇతర నటీనటుల అభిమానుల నుండి మేము విమర్శలను ఎదుర్కొంటాము. వారు నన్ను, నా సినిమా లేదా నేను చెప్పినవి ఇష్టపడకపోవచ్చు. మేము నిత్యం విమర్శలకు గురవుతున్నాం. ఇది మనకు కొత్త కాదు. మేము ఇవి తేలికగా తీసుకుంటాం. కానీ కించపరిచే ప్రకటనలు చేసినప్పుడు మరియు రాజకీయ పార్టీల వ్యక్తిగత ప్రయోజనాల కోసం మా పేర్లను ఉపయోగించినప్పుడు బాధగా ఉంటుంది. ఇది కేవలం రాజకీయాలే కాదు, కొన్నిసార్లు మీడియా మనల్ని అనవసరమైన వివాదాల్లోకి లాగుతుంది. దానితో మేము ఆందోళన చెందుతాము. మొత్తం మీడియా అని చెప్పను, కానీ ఇది దేశవ్యాప్తంగా ఉంది. మా విజ్ఞప్తి ఏమిటి అంటే, మేము అందరిలాగే సాధారణ మనుషులం. నేను తండ్రిని, నేను భర్తని. మీడియాతో ఎల్లప్పుడూ లవ్ హేట్ సంబంధం ఉంటుంది. మీరు మీడియా ద్వారా మీ కీర్తిని పొందుతారు. మీ అభిమానులు మీడియా ద్వారా మిమ్మల్ని చూస్తారు. అయితే కొన్నిసార్లు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ప్రశ్న ఏమిటంటే, కానీ ఈ రోజుల్లో చాలామంది నటులు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. విడాకుల వంటి వ్యక్తిగత విషయం రాజకీయంగా మారినప్పుడు తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఒక సినీ నటుడి విడాకుల గురించి మాట్లాడడం రెడ్ లైన్ దాటినట్లు మీరు భావిస్తారా? ఇది నిజానికి మమ్మల్ని కదిలించింది. నేను ఈ ఇండస్ట్రీలో పుట్టాను, ఇక్కడే పెరిగాను, బహుశా నా జీవితాంతం ఇక్కడే ఉంటాను. ఈ ప్రత్యేక సంఘటన తెలుగు చిత్రసీమలోని యావత్ సినీ వర్గాన్ని కదిలించింది. మేము అడుగుతున్నాం, మేము ఎందుకు నిరంతరం సాఫ్ట్ టార్గెట్లుగా ఉన్నాం? నేను స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాను. నేను దేనిని తేలికగా తీసుకోవడం లేదు. చాలు. ఈ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి మహిళకు ఎవరికైనా సమానమైన గౌరవం లభించాల్సిందే. మీరు మాట్లాడాలనుకుంటే 4 గోడల మధ్య మాట్లాడండి, కానీ పబ్లిక్ ఫోరంకి వచ్చి అవమానకరమైన భాషను ఉపయోగించవద్దు. ఇది చాలా తప్పు. విడాకులు, వివాహం లేదా ప్రేమలో పడటం వంటి వాటి విషయానికి వస్తే, వాళ్ల వ్యక్తిగత జీవితాలను బయట పెట్టకూడదనుకున్నప్పటికీ ఆ విషయాలు ప్రజా ఆసక్తిగా మారతాయి. కానీ కొన్నిసార్లు అది రేఖను దాటినప్పుడు అది మంచిది కాదు. ఇప్పుడు అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు ఈ రేఖను దాటిందని మీరు అనుకుంటున్నారా? ఉదాహరణకు, కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ మంత్రి సమంత విషయంలో ప్రకటన చేసిన మాదిరిగానే కాంగ్రెస్ మహిళా అధికార ప్రతినిధి కంగనా రనౌత్ మీద ఒక ప్రకటన చేశారు. ఒకే పార్టీకి చెందినవారు ఇలాంటివి చేస్తున్నారు అనుకుంటున్నారా? ఒక పార్టీని తప్పు పట్టాలని నేను అనను. స్త్రీలను కించపరచడం ఎవరి భావజాలం కాదు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇది వారి అధికారిక వైఖరి కాదు. తెలుగు సినీ పరిశ్రమకు కాంగ్రెస్, టీడీపీ అనే తేడా లేకుండా ప్రభుత్వంతో మంచి అనుబంధం ఉంది. మేము అందరితో కలుస్తాము. మేము ఎవరి పక్షాలు తీసుకోలేము. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఏది చెప్పినా అది ఆయన పార్టీ వైఖరి అని మనకు తెలుసు, సినిమా ఇండస్ట్రీది కాదు. కానీ ఇది దురదృష్టకరం మరియు ఇది పార్టీ వైఖరి అని నేను చెప్పను. కానీ ఒక వ్యక్తి యొక్క వ్యాఖ్య, నేను మంత్రితో మాట్లాడాను మరియు ఆమె పశ్చాత్తాపపడింది, అయినప్పటికీ నేను వారి ప్రకటనను పూర్తిగా అంగీకరించను. మీరు ఆమె సారీ చెప్పడంతో దీనిని వదిలేస్తున్నారా లేక చర్యలు తీసుకుంటారా? వ్యక్తిగతంగా నేను ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనుకోవడం లేదు. నాగార్జున ఏది చెబుతారో అది ఫాలో చేస్తాం. అతను సీనియర్ నటులలో ఒకడు మరియు మేము మా సీనియర్లను గౌరవిస్తాము. గౌరవం ఇంట్లో నుండే మొదలవుతుంది. అయితే ఈ విషయం క్లోజ్ అయినా మేం ఊరుకోం. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు దృష్టి మరల్చేందుకు మాపై ఇలాంటి ప్రకటనలు చేస్తే ఊరుకోము. భవిష్యత్తులో కఠినంగా వ్యవహరిస్తాం. ఈ విషయం ముగిసిన భవిష్యత్తులో మీరు ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకుంటారని చెబుతున్నారా? ఇప్పుడు పరిశ్రమ కలిసి వచ్చింది మరియు నాగార్జున నిర్ణయం కోసం మేము ఎదురుచూస్తున్నాము.
ఎందుకంటే అతని కుటుంబాన్ని ఇందులోకి లాగారు. ఇది దురదృష్టకరం. నాగ చైతన్య చాలా మంచివాడు. ఇక్కడ ఎవరూ బాధితులు లేదా దోషులు కాదు. సమంత చాలా కష్టాలను ఎదుర్కొంది. కొంతమంది ఫేమస్ కావడం కోసం విషయాలలోకి లాగుతున్నారు. ఆమె ఒక పెద్ద సూపర్ స్టార్, మరియు వారు ఆమె పేరును ఉపయోగించడం దురదృష్టకరం. ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. నాగార్జున మరియు నాగ చైతన్య పవర్ ఉన్నవాళ్లు అయితే సమంత గురించి ఏమిటి? ఆమెను ఇందులోకి లాగారు. అది కూడా ఆమె జీవితానికి గురించి కాదా? చాలా నిజం. కానీ మాకి సంబంధించిన విషయం, మేము మా స్త్రీ పేరును బయట పెట్టుకోము. మేము ఆమె నిర్వాహకులతో మాట్లాడాము మరియు ఇక్కడ మహిళల సెల్ చాలా పటిష్టంగా ఉంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు బలమైన కమిటీ ఉంది మరియు మేము జాగ్రత్తగా విషయాలను నిర్వహిస్తాము.